హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం స్వీట్ వైబ్స్తో వచ్చేసామండి. గులాబ్ జామున్ని సాఫ్ట్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. సో లెట్స్ బిగిన్. దీనికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో 1.5 గ్లాస్ షుగర్ వేసుకోవాలి. ఇంకా 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ని చక్కగా షుగర్ అంతా కరిగి షుగర్ సిరప్ అయ్యేలాగా, ఇంకా షుగర్ సిరప్ కొంచెం గట్టిగా కొంచెం స్టార్ట్ అవుతుందని దాకా మనం మంచిగా మరుగు పెట్టుకోవాలండి. ఇలా పెట్టగానే తీసేస్తే గులాబ్ జామున్స్కి బాగోదు. కొంచెం లైట్గా పాకం రావాలి. అంటే పాకం షుగర్ కరిగిన వెంటనే కట్టకుండా కొంచెం గట్టి పడేటప్పుడు, కొంచెం వాటర్ బరువుగా ఉండేటప్పటి వరకు మంచిగా మనం షుగర్ సిరప్ని బాయిల్ చేసుకోవాలి. దీంట్లో చక్కగా ఇలాచీని మంచిగా కుమ్ముకొని ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని కొంచెం మంచిగా మరగనివ్వాలి. అవి బాగా మరగాలి. అవి మరిగితే దాని ఫ్లేవర్ అంతా మంచిగా దిగుతుంది కదండి. నేనైతే ఒక 5 ఇలాచీ వేసుకున్నాను. అయితే పాకం ఇలా కొంచెం కొంచెం జస్ట్ కొంచెం పాకం రావాలి. మరీ తీగ పాకం అలా అని కాకుండా జస్ట్ బరువుగా ఉండాలి వాటర్. ఇలా పట్టుకుంటే మరీ అంటుకోకుండా జస్ట్ ఇలా టచ్ అవ్వాలి. ఇప్పుడు మనం డోని ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేనైతే ఒక గులాబ్ జామున్ ప్రీమిక్స్ ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. దీంట్లో ఒక ఫుల్ ప్యాక్ అమూల్ పౌడర్ ఉంటుంది కదా, మిల్క్ పౌడర్, ఏదైనా మిల్క్ పౌడర్ ఫుల్ ప్యాక్ వేసుకోవాలి. ఇది అయ్యాక ఒక 2 స్పూన్స్ మైదా వేసుకోవాలి. జస్ట్ 2 స్పూన్స్. ఇంకా 2 స్పూన్స్ మైదా, ఇంకా 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ వేసుకొని ఫస్ట్ అయితే మనం మంచిగా ఈ పిండిని, ఈ పాల పొడిని అంతా మంచిగా ఫస్ట్ మనం మిక్స్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఎక్కడ మైదా అలానే మంప్స్ ఉండిపోకుండా ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే ఇవి కలుపుకున్నాక ఇలా వేస్తేనే ఇది వేస్తేనే పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ స్ట్రక్చర్ వస్తుంది. లేకపోతే అందరికీ పగిలిపోయి, లేకపోతే వైట్గా మెత్త మెత్తగా ఏదో పునుకుల్లా అలా వస్తాయి కదా, అలా లేకుండా పర్ఫెక్ట్ స్వీట్ షాప్లో ఉండాలంటే ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మంచిగా వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం చాలా మెత్తగా పట్టుకుంటూ పిండిని కలపాలి. గట్టిగా కలపకూడదు. ఎప్పుడైనా ఏదైనా సాఫ్ట్గా కలపాలి. గులాబ్ జామున్దైనా, చపాతీదైనా, దేనిదైనా అప్పుడే మనకి మంచిగా సాఫ్ట్గా ఉంటాయి. మరి గట్టిగా నొక్కి కలపకూడదు. ఇలా గుల్లగా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. ఇక్కడే ఉంటుందండి, ఖచ్చితంగా మైదా, కార్న్‌ఫ్లోర్ ఎయ్యాలి, లేకపోతే బాగోదు. ఇలా మంచిగా డో కలిసాక ఒక 2 స్పూన్స్ ఘీ వేసుకోవాలి. ఘీ వేసుకొని మంచిగా మసాజ్ ఇవ్వాలి ఈ డోకి. ఈ డోని మంచిగా కలుపుతూ ఒక 2 మినిట్స్ అలా కలుపుకొని, ఆ తర్వాత మంచిగా ఒక తడి క్లాత్ పెట్టుకోవాలి దీనిపైన. ఒక 15 మినిట్స్ అయినా దీనికి చక్కగా రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు చాలా వస్తాయి. ఖచ్చితంగా ఏ డోకైనా కాసేపు రెస్ట్ ఇస్తేనే బాగుంటుంది కదండీ. సో నేనైతే చక్కగా ఘీ వేసుకొని చక్కగా కలుపుకున్నాను. మంచిగా మసాజ్ ఇచ్చాను. మసాజ్ ఇచ్చిన తర్వాత మంచిగా రెస్ట్ కూడా ఇచ్చాను. ఆ తర్వాతే నేనైతే స్టార్ట్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి ఇలా మంచిగా రెస్ట్ ఇచ్చిన తర్వాతే డో చేయడానికి. దీన్ని మంచిగా వాటర్ పైన వేసి క్లాత్ పైన మంచిగా తడిపి దీన్ని ఇచ్చేయాలి, రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడైతే నేను 15 మినిట్స్ తర్వాత తీసి చక్కగా బాల్స్ చేయడం స్టార్ట్ చేశాను. బాల్స్ అండ్ మస్ట్ అండ్ షుడ్‌గా చక్కగా క్రాక్స్ లేకుండా చక్కగా చేసుకోవాలండి. అప్పుడే బాగుంటుంది. ఇలా ఈక్వల్గా రావాలంటే ఇలా ఏదైనా టీ స్పూన్స్ ఉంటాయి, ఏదైనా స్పూన్స్ గుంటగా ఉన్నవి ఉంటాయి కదా, దాంతో తీసుకుంటే అన్నీ గులాబ్ జామున్స్ ఈక్వల్గా వస్తాయి. ఇప్పుడు ఏంటంటే చేతితో గట్టిగా నొక్కి చేస్తేనే మనకి క్రాక్స్ లేకుండా వస్తాయి. క్రాక్స్ వచ్చాయంటే మనం ఆయిల్లో వేయగానే పగిలిపోతాయి. మంచిగా ఇలా క్రాక్స్ లేకుండా నేనైతే అక్కడక్కడ క్రాక్స్ ఉంటే కొంచెం వాటర్తో చేయి తలుపుకొని ఇలా కలుపుకుంటూ వాటిని బాల్స్కి మంచిగా పట్టిస్తూ క్రాక్ లేకుండా తీసుకోవాలి. నేను ఫస్ట్ నా చేతికి ఘీ కూడా రాసుకున్నాను. అలా మంచిగా ఘీ పెట్టుకుని అన్ని బాల్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్ మంచిగా హీట్ అయిపోనివ్వాలి హై ఫ్లేమ్లో. ఆ తర్వాత ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టేయాలి ఫుల్గా. ఆ తర్వాతే గులాబ్ జామున్లు అన్నీ వేసి చక్కగా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా మనమే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కడాయి కదుపుతూ లేదా మధ్యలో ఉన్న గులాబ్ జామున్స్ని సైడ్కి పెడుతూ, సైడ్లో ఉన్నాయని తొందరగా వేగవు కదా, అవన్నీ మధ్యలో పెడుతూ మధ్యలో ఉన్నదాన్ని సైడ్ తీసేసుకుని అన్ని గులాబ్ జామున్ కలర్స్ ఈవెన్గా వచ్చేలాగా మనమే దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. ఇలా పెట్టేసి అలా వెళ్ళిపోతే అవి కలర్ అంతా మాడిపోవడం, లేకపోతే ఈవెన్గా ఫ్రై అవ్వకుండా ఉంటాయి. సో నేనైతే ఇలా స్పూన్తోనే మధ్యలో ఉన్న గులాబ్ జామున్
జామున్స్ని అన్ని సైడ్కి అలా అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా గుంటగట్టి అలా పెట్టి పైన పెట్టి తిప్పుతూ ఉంటే అవన్నీ వాటికి అవి రౌండ్గా తిరుగుతూ ఉంటాయి. ఇలా చక్కగా అన్నీ ఈవెన్ కలర్లో వచ్చేలాగా మనం చక్కగా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. చూడ్డానికి కూడా బాగా కనిపిస్తాయి కదా, అది ఇలా వైట్ వైట్గా అలా తీసేస్తే చూడ్డానికి అసలు బాగోవు కదా. గులాబ్ జామున్ ఉంటే దాని స్ట్రక్చర్లో అది ఉంటేనే బాగుంటుంది కదా, మంచి కలర్లో అలా. ఇలా గుంట గట్టి పెట్టి ఇలా తిప్పితే దానికి అవి రౌండ్గా తిరిగి పైకి కింద కూడా చక్కగా మంచి కలర్ వస్తాయండి. నావైతే చాలా మంచి కలర్ వస్తాయి. ఎప్పుడు నేను ఇలానే చేస్తాను. చాలా యమ్మీగా ఉంటాయి. ఇలా మనం గులాబ్ జామున్ చేసుకుంటే ఇలా చక్కగా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుని, ఆ తర్వాత వీటిని మనం ఏం చేయాలంటే వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. అంటే వేడిగా ఉండేటప్పుడే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ చేసుకుని పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, దాంట్లో ఒక 10 ml వరకు, జస్ట్ 10 ml షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. నేను కూడా షుగర్ దాంట్లో వేసుకోవాలి. గులాబ్ జామున్స్ వేయకుండా ముందే మనం ఒక 10 ml రోజ్ వాటర్ని వేసుకోవాలి. ఆ రోజ్ వాటర్ ఖచ్చితంగా వేయాలి, అప్పుడే మంచి అరోమాతో ఉంటాయి గులాబ్ జామున్స్. నేను ఇక్కడ 10 ml రోజ్ వాటర్ యాడ్ చేసుకున్నాను దీంట్లో. జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసుకుని మన గులాబ్ జామున్లు అన్నిటినీ వీటిలో వేసుకుని చక్కగా ఒక 30 minutes వీటిలో గులాబ్ జామున్ ఉంచుకొని లిడ్ పెట్టుకొని ఉంచుకుంటే అంతే అండి, మన టేస్టీ యమ్మీ గులాబ్ జామున్ రెడీ అయిపోతుంది. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం మన ఛానల్ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.